తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రహే ప్రొఫెసర్ జయశంకర్ అమర్ రహే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ గారి 4వ వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్స్, అధికారులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు జయశంకర్ గారికి దండ వేయడం కూడా జరిగింది. వారు బాల్యం నుంచి మన తెలంగాణ రాష్ట్రం రావాలని యుద్ధం చేశారు. మరియు వారితో పాటు మనం కూడా అందరం కలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ వైతాళికుడు. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదట ప్రారంభించి తెలంగాణ కొరకు 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడే విద్యార్థి నాయకుడిగా ఉండి తెలంగాణ గురించి కొట్లాడి అప్పుడే అరెస్ట్ అయినటువంటి మహనీయుడు జయశంకర్. అప్పటి నుండి ఆయన మరణించే వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేసిండు. నాకు ఆయనతో బాగా సంబంధాలు ఉన్నాయి. ఆయనని మొట్టమొదట నిజామాబాద్ జిల్లాకు ఆహ్వానించిన వాళ్ళ నేను ఫస్ట్. తెలంగాణ మహాసభకు నేను జిల్లా స్టేట్ సెక్రటరీగా ఉండి ఆయనని మన తిలక్ గార్డెన్లో జరిగినటువంటి ఒక పెద్ద బహిరంగ సభకు నేను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన. ఆయనతో పాటు ననుమాను స్వామి, ప్రొఫెసర్ జయశంకర్, వి ప్రకాష్ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అప్పుడే తెలంగాణ ఉద్యమానికి బీజం పడ్డది. అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాలేదు. ఆయన అప్పటి నుంచి కూడా చనిపోయే వరకు, తుది శ్వాస వరకు కూడా తెలంగాణ కొరకు పోరాడినటువంటి మహనీయుడు ఆయన. ఇవాళ తెలంగాణ వచ్చేటప్పుడు కానీ తెలంగాణ వచ్చినాక కానీ ఆయన లేకపోవడం మన దురదృష్టం. ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దాం. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది ప్రొఫెసర్ జయశంకర్ గారు. తెలంగాణ ఉద్యమం ఊపిరిగా నిలిచారు. జయశంకర్ గారు 6 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి ఎన్ని సమస్యలు ఎదురైనా తేలికగా పరిష్కరించే ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు నేటి దూరం 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా జయశంకర్ సార్ ఆశయాలను సాధించడానికి, బంగారు తెలంగాణ సాధించడానికి తెలంగాణ వికాసంతో మేము చేస్తామని చెప్తున్నాము. జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేవారు కూడా భౌతికంగా లేకపోయినప్పుడు కూడా మన యాస, భాష, అధికారాలు చెప్పేవారు. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ద్వారా సాధించినటువంటి ఉద్యమం ఏదైతే ఉంటుందో, తెలంగాణ సాధించిన రాష్ట్రం ఏదైందో, ఈ బంగారు తెలంగాణలో కూడా ఈ 3 విషయాలలో సంతృప్తి సాధించి ప్రజలందరికీ కూడా సమాన ప్రతిఫలాలు అందించాలని తెలంగాణ వికాస సంస్థను మేము కోరుతున్నాము. దాంతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వడంలో కూడా తెలంగాణ వికాస సమితిని నిరంతరం కృషి చేస్తున్నట్లు మేము చెప్పడం జరుగుతుంది. జయశంకర్ గారు ఎప్పుడు అనేవారు యాస, భాష ఈ రెండే కాదు, అన్నింటిలో కూడా సమాన అవకాశాలు ఉండాలంటే కాబట్టి దానికే మేము ప్రధానంగా కృషి చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.
ఈనాటి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా పిఎంపి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జేఏసీ తరపు నుండి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆశయాల కొరకు మా ఆర్గనైజేషన్ ఇళ్ళవేళ తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే తరంలో జయశంకర్ గారి యొక్క ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి మా ఆర్గనైజేషన్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క నివాళులకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వము పరంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం. జై తెలంగాణ. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ 4.5 కోట్ల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడు ఆజన్మ బ్రహ్మచారి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తన జీవితమంతా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే గడిచిపోయింది. అటువంటి మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారు ఏ లోకంలో ఉన్నా కూడా వారి యొక్క ఆత్మశాంతి చేకూరుతుంది. వారు కన్న కలలు సఫలీకృతం కావాలని, వారు కోరుకున్నటువంటి స్వరాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తితో తెలంగాణ జాగృతి కార్యకర్తలు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుంటారు. వారి యొక్క ఆశయ సాధనకై అహర్నిశలు మేము శ్రమిస్తుంటాము. వారు నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో, వారు తెలియజేసినటువంటి సత్ఫలితాలతో, మంచి లక్ష్యాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ వారికి ఆత్మశాంతి చేకూరాలని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 4వ వర్ధంతి టీఆర్ఎస్ జిల్లా పార్టీ తరఫున ఘనంగా జరుపుకున్నాము. ఇప్పుడే జయశంకర్ సారు విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. వరంగల్ జిల్లాలో అక్కంపల్లి గ్రామంలో 1934 ఆగస్టు 6వ తారీఖు నాడు జన్మించినాడు. మరి మొన్ననే 2011 21 జూన్ నాడు మరి మరణించడం జరిగింది. ఈ 4వ వర్ధంతి. మరి జయశంకర్ గారు తన బాల్య జీవితం నుంచే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినాడు. మరి అట్లాగే 52లో ముల్కీ నిబంధన గురించి కూడా పోరాడడం జరిగింది. అట్లాగే ఆంధ్ర ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే దాంట్లో కూడా పోరాడడం జరిగింది. 69 ఉద్యమంలో కూడా ముందుండి పోరాడిండు. తెలంగాణ వచ్చిందని ఎంతో సంతోషపడ్డాడు.
ఈ కుట్ర రాజకీయం వల్ల, ఈ సమైక్యాంధ్ర రాజకీయ నాయకుల వల్ల వచ్చిన తెలంగాణను చూడలేకపోయిండు. మరి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఆయన మరి ఉంటే ఎంతో సంతోషించేవాడు. మరి తెలంగాణ మరి వచ్చిన దాంట్లో ఆయన పాత్రనే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మరి వచ్చే పాఠ్య పుస్తకాల్లో కూడా జయశంకర్ గారి మరి పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన చరిత్ర రావాలని కోర్చు మరి ఈ అవకాశం ఇచ్చి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ విరమిస్తున్నాను. జై తెలంగాణ. जयशंकर सर के और प्रोफेसर जयशंकर सर के తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు శ్రీవారి గారిని మాట్లాడుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ పురస్కరించుకొని ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా. ఈ సంవత్సరం నుండి మనం ఈ యోగాని ఒక దినంగా గుర్తించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. కానీ మీరు ఏం చేయాలి చెప్పండి. ఏకాగ్రత అనేది తప్పనిసరి. ఏకాగ్రత లేకపోతే చదువులో మీకు రాణించలేదు. కాబట్టి చిన్న వయసు నుండే యోగా అనేది అలవర్చుకోండి. ఇప్పటి నుండే మీరు మెడిటేషన్, ధ్యానం, యోగా చేయడం స్టార్ట్ చేయండి. ఇది మీకు వచ్చినటువంటి ఈజీ ఆసనాలు ఒక డైలీ ఒక 10 మినిట్స్ మీ వరకు కేటాయించుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి రావు. ఈరోజు స్పెషల్గా చూస్తుంటారు మీరు టీవీలలో కూడా యోగా గురించి ఎంత విశిష్టత ఉందో, యోగాకి ఎంత ప్రాధాన్యత వచ్చిందనేది. మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు నిర్మూలించుకోవడానికి యోగా కూడా ఈ ఏజ్ నుండే యోగా చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు పాల్గొంటూ ఉద్యమాన్ని వేతనం తీసుకుపోయారు. శాంతి స్థాపనే ధ్యేయం అంటూ కదం తొక్కినది నేటి తరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కేసీఆర్ నడిపించే మాదిగో తెలంగాణ చైతన్యం. 10 జిల్లాల పల్లెల్లోని పట్టినాయి తెలంగాణ పదం. కేసీఆర్ నడిపించే మాదిగో తెలంగాణ చైతన్య రథం. ఐదురుముతున్నది తెలంగాణ గణ ప్రబంధనం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తెలంగాణకు స్వయం పాలన సాధించుటకే ఈ సమయం. తెలంగాణ మన రక్తం మన రంగంలోన. జై జై తెలంగాణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత. థ్యాంక్ యూ. Thank you so much and welcome to Kavata Institutions.